ఫస్ట్ ఈ కేసుతోనే మొదలు పెడదాం. శ్రీహరి గారి అరెస్టు ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు, వెంటనే బెయిల్ ఇచ్చి పంపించడం. పోలీసులు ఎవరు చెప్తున్నారేమో కానీ వాళ్ళే ఒక స్క్రిప్ట్ రాసుకున్నట్టుగా కనిపిస్తోంది ఈ కేసులో. ఒక పోస్ట్ చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరో పెట్టారట. ఒక వ్యక్తిని తీసుకెళ్ళి అతని కన్ఫెషన్ మాకు ఇచ్చాడు, అందులో శ్రీహరి పేరు కనిపించింది మాకు అని. ఎవరి పేరైనా చెప్పేయచ్చా? శ్రీహరి గారికి పేరు కాకపోతే మీ పేరు నా పేరు కూడా చెప్పేస్తారు. ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి, మా జనార్దనకి ప్రత్యేక నమస్కారాలు. మీకు కూడా నమస్తే సార్. నెక్స్ట్ మీరే సార్. కొమ్మినేని గారు అయిపోయారు, శ్రీహరి గారు అయిపోయారు, నెక్స్ట్ యువర్ ఇన్ క్యూ. మీరేం ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేని జర్నలిజం ఏంటంటే నీతిగా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే తట్టుకోలేరు. సో వాళ్ళు ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు సార్. సాధారణంగా మీరు ఇందాక పోలీస్ డైరీయో పోలీస్ స్టోరీ సినిమాలో కనిపించే నాలుగో సింహమే పోలీసురా అన్న డైలాగ్కి ఆ కనిపించిన నాలుగో సింహమే టీడీపీ. ఓకే, పాపం పోలీసు వాళ్ళని ముందెట్టి వాళ్ళని కనిపించేలా చేసి వాళ్ళు చేయవలసిన పని అంతా వాళ్ళు చేస్తున్నారు. పాపం అమాయకంగా పోలీసు వాళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో. ఎందుకంటే ఎంత కాదన్నా ఎండ్ ఆఫ్ ద డే కోర్టు పిలిచి ఈవెన్ కొమ్మినేని గారి విషయంలో కూడా ఎలా గడ్డెట్టిందో మనం అందరం చూసాం. ఆ సిఐ గారికినో ఆ డిఎస్పీ గారికి ఇచ్చిన మెమోలు ఒకసారి చదువుకుంటే పోలీసు వాళ్ళు ఎలా కూర్చుంచిపోతున్నారో, వాళ్ళు ఎంత మానసిక సంఘర్షణకు ఎదురవుతున్నారో అర్థమవుతుంది. సో ఈ సందర్భంలో ఈవెన్ శ్రీహరి గారి విషయంలో కూడా చాలా కేటగారికల్గా పొద్దున్న లేడీకి లేచిందే ప్రయాణం అన్నట్టు పొద్దున్న 8 గంటలకు ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేసి, మీరు ఎక్కడ దాకా అక్కడ మీరు నేను డిబేట్ చేసాం దీంట్లో బిఎన్ఎస్ చట్టాల మీద ఇప్పుడున్న ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రాథమిక అవగాహన ఈ గవర్నమెంట్కి లేక 111 పెట్టేస్తున్నారు. మీరు పెట్టడం గురించి కాదు, వాళ్ళకి ఇచ్చిన ర్యాంకులు, హోమ్ మినిస్టర్ ఇచ్చిన ర్యాంక్ కోసం మీరు ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే వీళ్ళకి ప్రాథమిక అవగాహన లేదు. 36వ స్థానంలో 36వ స్థానంలో లాస్ట్ అదే. ఎందుకంటే ఇంకా అంతకంటే పాతాళంలోకి పడిపోవడానికి వేరే ర్యాంకు లేదు, ఇంకేం లేదు. ఇంకా మీరు ఇలా పెట్టి కనబడితే నెక్స్ట్ టైం ఆర్తబల్లం పడతారు. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ బిఎన్ఎస్ చట్టాల మీద అవగాహన లేకుండా ఐపీసీ చట్టాల మీద ఈ పడదానికి చూసుకుంటే వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళినా బిఎన్ఎస్ కొత్త చట్టాల మీద ఎలాగో అవగాహన లేక ఐపీసీ చట్టాలను కూడా కనీసం ఇంపోజ్ చేయడానికి చేతకాక ఓవరాల్గా ఏంటంటే ఎద్దిరిందంటే దూరకట్టి అన్న బ్యాచ్లో తీసుకెళ్ళి దొరికినట్టు అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళి భయభ్రాంతులకు గురి చేద్దాం. ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే సార్, ఓఎస్డి ధనుంజయ రెడ్డి, మన కృష్ణమోహన్ గారిని, అలాగే ధనుంజయ రెడ్డి గారిని, ఇప్పుడు శ్రీహరి గారిని, అంటే జగన్మోహన్ రెడ్డి గారి రేడియస్లో ఉన్న వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీలో నాకు తెలిసి మీరు నెక్స్ట్ సజ్జల గారే ఉండుంటారు. ఎందుకు పదే మీరు అంటే పదే అని నేను అంటలేదు. ఎందుకంటే మీరు లుక్ ఇన్ టు దేర్ మోడస్ ఆఫ్ ఆపరెండా. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఆలోచిస్తుంది ఏంటంటే ఎవరో ఇప్పుడు మాలటోడు మీలటోడు ఏదో భయం పడిపోతారు. శ్రీహరి గారినే తీసుకెళ్ళిపోయారు కాబట్టి మీడియా హెడ్ అయినా ఆయనే పట్టుకెళ్ళిపోయారు కాబట్టి నేను ఎలా ఉండాలని డిఫెన్స్ ఆడుతూ మీరు మీరేంటంటే జాగ్రత్తగా మీరు మాట్లాడండి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి గురించి అలాంటి కత్తులు కటార్లు పెట్టిన పోస్టులు పెడతారు? అసలు మళ్ళీ చెప్తున్నాను, అది శ్రీహరి గారి అకౌంట్. వాళ్ళు పొద్దున్నీ సాయంత్రం దాకా 3 సార్లట అలా తెల్లారులు ఎతికినా సరే కుప్ప వెళ్ళేదాకా ల్యాప్టాప్లో 33 గంటల పాటు నిర్బంధించారు సార్. నిర్బంధనం వేరు సార్, అది సాడిస్టిక్ ప్లెజర్ కోసం. అసలు మఫ్టీలో వచ్చి పోలీసులు తీసుకెళ్ళొచ్చా? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అంత క్లియర్గా ఉంటే మొన్న చెప్పింది సుప్రీంకోర్టు సార్. అవన్నీ వాళ్ళకి వద్దు సార్. వాళ్ళు ఏమనుకున్నారంటే నెల్లూరు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ ఆఫీస్ నుంచి శ్రీహరి గారు కోఆర్డినేట్ చేస్తేనే కానీ ముందుకు వెళ్ళారు అనుకుంటున్నారు. వీళ్ళు అరెస్ట్ చేసి చేయమకి ఆయన ఆల్రెడీ కథన రంగంలో ఉన్నాడు ఆయన. అది మీకు అర్థమైందా? ఆయన అసలు ఓ కందన రీతిలో బ్రహ్మాండమైన స్పీచ్ కూడా ఇచ్చారు జగన్ రెడ్డి గారు నిన్న. మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ విధంగా పోస్టులు పెడుతున్నారు. ఏం చేయగలరు? మీరేం చేయగలరా సార్? వాళ్ళు ఇప్పుడు ఒక్క పోస్టు ఎవరు పెట్టారు? వాళ్ళే క్రియేట్ చేసి పెట్టుకున్నారా, లేకపోతే నిజంగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టారా? ఏదైనా కానీ ఒక పోస్టు వస్తే ఎవరో గురించి నేను చెప్పండి సార్, నా గురించి నేనే చెప్తా. వాడే కాల్ చేస్తాడు, వాడే నన్ను ప్రొవోక్ చేస్తాడు, వాడే ముందు తిడతాడు. నేనే గాంధీ గారిని కాదు గారు నేను తిట్టింది రికార్డ్ చేసి ఆడు దాని మీద రేపు పొద్దున మీ మీద నా మీద మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం సార్. తెల్లారు మన మీద ఒక 10 మంది వీడియోలు చేస్తారు. నేను సాక్షిలో కనబడిన నెక్స్ట్ డే అందులో మిమ్మల్ని నన్ను ఎంతమంది ఆడిపోసుకుంటూ ఉంటారో తెలియదు ఏముంది. సో వాళ్ళు బతుకుతారు వాళ్ళది అని చెప్పి చిన్నపిల్లలతో మనం అనవసరంగా పెట్టుకోవడం టైం వేస్ట్. సో రెండో విషయం ఏంటంటే సార్, ఇక్కడ మీరు ఏ విషయం అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు యొక్క స్ట్రైట్ లైన్ పాలిటిక్స్ని తట్టుకోలేక ఉడుకు మొత్తనంతో వాళ్ళు ఆయన 2014లో పార్టీ 67 స్థానాల్లో, తర్వాత 151 స్థానాలతో అధికారం కైవసం చేసుకుని వాళ్ళు 11 స్థానాలకు పరిమితం అయినా సరే వీళ్ళు ర్యాగింగ్ మాత్రం ఆపట్లేదు. ఎందుకు ఆపట్లేదంటే ఉడుకు మొత్తనం. ఇది నాకన్నా ముందు వచ్చినోడు గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందా అన్న బాధలో వాళ్ళు ఉన్నారు. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించింది. ఎందుకు ఎక్కిరించింది? నీ చేతకాంతనం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఈసారి 5 సంవత్సరాలు పరిపాలించడానికి వచ్చి ఒక సుపరిపాలన అన్న దానికి ఒక అధ్యాయాన్ని ఇలా ఓపెన్ చేసి చూపించాడు. దిస్ ఈజ్ వాట్ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అని. అందుకే మీరు చూడండి పోర్టుల విషయంలో కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల విషయంలో కానీ, ఫిష్ హార్బర్లో కానీ వాళ్ళు ఒక్క అడుగు ముందుకే వెళ్ళిపోతున్నారు. దేనికంటే
విజనరీ, నేను ఏదైనా ముందు ఇలాగా రోబో సినిమాలో పుస్తకాలు తిప్పుతారని చంద్రబాబు నాయుడు గారు ఈయన చేసిన ఎగ్జిక్యూషన్ నెక్స్ట్ స్టెప్కి ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? ఇప్పుడు ప్రైవేట్ వాడికి ఇచ్చేసినట్టు నాకు చేత కావట్లేదని నేను అప్పచెప్పడమే కదా. ఇప్పుడు సుపరిపాలన అన్నది గుడ్ గవర్నెన్స్లో వన్ ఆఫ్ ద పార్ట్ అండ్ పార్సల్స్ విత్ అకౌంటబిలిటీ. ఎప్పుడైతే ఈయన పని చేస్తాడో అకౌంటబిలిటీ శూన్యం. ఇప్పుడు ఐడిపిఎల్ కానీ ఇలాంటివన్నీ అమ్మడానికి కారణం ఏంటి? దాంట్లోంచి లాసెస్ ఇంకర్ అవుతున్నప్పుడు, మీకు ఇంకోసారి చెప్తాను, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఇలాగే లాసెస్ ఇంకర్ అవుతున్నప్పుడు ఆనాడు మహానుభావుడు వాజ్పేయి ఉన్నప్పుడు బీఎఫ్ఆర్కి రెఫర్ చేసి వెళ్ళిపోయాడు ఈయన. బీఎఫ్ఆర్కి దేనికి రెఫర్ చేసావు? అది మోస్ట్ ఎర్నింగ్ మోటో ఉన్న కంపెనీ అది. దీనికి కావాల్సింది ముడిసరుకు అని ఆ మహానుభావుడు ఆ రోజు ఎన్ఎండిసితో ఇంటర్లింక్ చేశాడు. అప్పుడు కూడా ఈయన ఎగ్జిక్యూషన్ జీరో. సో ఈ అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ మెడికల్ కాలేజీలు ప్రాఫిట్ మాడ్యూలా లేదంటే ఆరోగ్యశ్రీతో అనుసంధానించి ముందుకు తీసుకెళ్ళడానికి ఏమీ లేక ప్రైవేటీకరణ. అలాగే ఈయన జగన్మోహన్ రెడ్డి గారి విజనరీ లీడర్ని ఎందుకు ఎస్టాబ్లిష్ అవుతుందంటే ఈ పోర్ట్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసిన వలన వచ్చే రెవెన్యూతో వాణిజ్యం ఎంత పెరుగుతుంది పోర్టులతో, దాని దగ్గర ఆయన దగ్గర ఏదీ లేదు, శూన్యం. ఈ వాణిజ్యాన్ని పెంచి రెవెన్యూ సంపాదించడం, సంపద సృష్టిస్తామని పోస్కోల్ కబుర్లు డైలాగ్లే కదా. సో ఎగ్జిక్యూషన్స్కి ఆల్రెడీ ఈయన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినప్పుడు రన్వే మీద ఫ్లైట్ ఉందనుకోండి, ఎవరు జిఎంఆర్ నానా ప్రాణాలకు తెగించి కట్టిన ఎయిర్పోర్ట్లో అదనగడి పోర్ట్ రెవెన్యూ తీసుకోవట్లేదు, ఎయిర్పోర్ట్ రెవెన్యూ. సేమ్ లాజిక్. ఈయన కనీసం బంగారు బాతు గుడ్డు రోజుకో గుడ్డు పెడుతుంది, దాన్ని తీసుకుంటే చాలా 5 ఏళ్ళు అన్న లాజిక్ కూడా లేదు ఆయన దగ్గర. ఇది మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ని తప్పిపుచ్చుకోవడానికి ఆయన్ని బదనాం చేస్తే సరిపోద్దని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆద్యంతం ఇలా బదనాం చేసుకుంటూ తిరుగుతున్నారు. మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. వీళ్ళే సిబిఐ, వీళ్ళే హైకోర్టు, వీళ్ళే సుప్రీంకోర్టా? ఓ దిక్కుమాల మీడియాలు వాళ్ళ మొహానికి ఒక తపేలా ఛానల్ ఉన్నాయి కదా, వాడు అందులో రామ్ జెట్మలానిలో తీర్పు ఇచ్చేసాడు అడే. వాడికి కూర్చో నీచం ఉండదు. దానికి తోడు వెనకతలు ఈ రిటైర్ అయిపోయిన ఈ పోస్కోల్ కబుర్లు చెప్పుకుని ఇంట్లో కాలక్షేపం చేసి తని తగిలిసిన మార్కెట్లో తని తగిలిసిన బ్యాచ్గాళ్ళందరూ జింగి చిక్కం భజనాలకి ఏమని నువ్వు ఏడు చెప్పినా వేదం. మరి ఇదే దీనికి అప్లికబుల్ అవుదా? అవును. when it applicable to సాక్షి, సేమ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఏబిఎన్ ఆల్సో కదా. అంతే కదా. మరి అక్కడ నో మేము సాక్షి ఏమన్నా ఈ రాతలు ఏమన్నా రాసిందా, లేకపోతే రాధాకృష్ణ గారు రాసిన రాతలు రాసిందా? అయినా దాన్ని చంద్రబాబు నాయుడు గారు సమర్థిస్తారు, వెంకయ్య నాయుడు గారు కూడా సమర్థిస్తారు. సార్ వెంకయ్యనాయుడు గారికి ఇంకేం పనిపాటు ఉండదు సార్. రాష్ట్రానికి ఇవాళ కొంప ముంచినోడు ఎవడంటే వెంకయ్యనాయుడు. ఆ రోజు విభజన హామీలో మన్మోహన్ సింగ్ గారు బ్రహ్మాండంగా పెన్ను కాగితం తీసుకుని డ్రాఫ్ట్ బిల్లులో పెడతానంటే అక్కడలే నెక్స్ట్ వచ్చి మా గవర్నమెంట్ మన నోట్లో మట్టి కొట్టినోడు ఆయన. వీరి దాన్ని పట్టుకొని ఇంకా రాష్ట్రానికే ద్రోహం చేసినోడు సాక్షికిను జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేయకుండా ఉంటాడని ఏమనుకుంటున్నారు? ఆయన నెక్కచ్చిగా ప్రతిదీ అడిగాడు ఆయన. మీకు తెలుసో తెలీదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 years టెన్యూర్లో ప్రధానమంత్రి గారు లేరు, బీజేపీ లేదు, ఏదైనా రాష్ట్ర ప్రయోజనాలు నిలబెట్టి అడిగితే వీళ్ళకి ఎక్కడ అవుతుంది? భూమి కదులుతుంది. రైట్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేస్తున్న ఒకే ఒక్క పని ఏంటంటే ఇవాళ మనుషుల్ని అరెస్ట్ చేసో లేదా మానసికంగా హింసించో వాళ్ళ యొక్క శ్రీయర్ గారు బాగా చెప్పాడు, మీరు ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి అని కథలు నడిచినోడికి కానీ ఆయన శ్వాస తగిలితే చాలా అద్భుతమైన ఆ శ్వాస తగిలితే చాలా అన్నోడికి నాగార్జున యాదవ్ ఇలాంటి వాళ్ళందరూ పార్టీ ఆఫీస్లోనే ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఎన్నిసార్లు తగిలి ఉంటుంది శ్వాస? అవును, ఎవడని చెల్లిస్తాడా? రైట్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి చూస్తే చాలు అనుకుని జనాలు తండోపతండాలకు వస్తే దానికి కూడా చచ్చిపోతున్నారు.